సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా కుంభరాశి గురించి వివరించండి. కుంభరాశి వాళ్ళని దంచుతున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని బాగా ప్రబలంగా ఉందన్నమాట. అందువలన వీళ్ళకి ఈ అప్పుల బాధలు, తర్వాత డబ్బుల బాధలు, ఇక అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగేవారు, వీళ్ళకి అప్పులు తీసుకున్న వాళ్ళు అడగడం, ఈ రకంగా రకరకాల బాధలు. ఈ బాధలకు తోడు మనకి ధనస్థానంలోకి శుక్రరాహువులు ఇద్దరు వచ్చారు కాబట్టి డబ్బులన్నీ కూడా భార్య ఖర్చు పెట్టి ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తుంది. వీళ్ళకేమో ప్రేమ వ్యవహారాలు, ఈ ప్రేమ వ్యవహారాల్లో ప్రేయసికి ఇవ్వాలా కాబట్టి ఈ రకంగా పిల్లల్ని పెంచాలా, పెళ్ళాన్ని పెంచాలా, ప్రేయస్ని చూడాలా. ఒక ప్రేయస్ అయితే పర్లేదు, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీస్ అయిపోతారు ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో. కాబట్టి సో దిస్ ఇస్ హౌ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి విదేశాలు, చదువు పట్ల అవన్నీ బాగుంటాయి. ఓన్లీ వీళ్ళకి ఏంటంటే డబ్బు పుష్కలంగా వస్తుంది కానీ మనశ్శాంతి ఉండదు. అండ్ విద్యార్థులు పాపం చదువులో కొంచెం డల్ అనే చెప్పాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అండ్ విదేశాల నుంచి వీళ్ళకి ఛాన్సెస్ వస్తాయి, విదేశాలకు వెళ్తారు వీళ్ళు చక్కగా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒబిసిటీ వస్తుంది వీళ్ళందరికీ కూడా, ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఒబిసిటీ లావ్ అవుతారు చక్కగా, తలుపులు కూడా పట్టినంత లావ్ అయిపోతారు కుంభరాశి వాళ్ళు. దాసరి నారాయణరావు గారు ఏ సైజో ఆ సైజు లాగా అయిపోతారు. ఎందుకనంటే గురుడు పుష్టిగా ఉన్నాడు, శుక్రుడు మీనరాశి స్వక్షేత్రగతంలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా పుష్టి అంటే చూడముచ్చటగా ఉంటారనమాట. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవాలు అందుకుంటారు. కాకపోతే ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి మధ్యవర్తులుగా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, అవి చెడిపోతే కనుక వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఏదైనా ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు అనవసరమైన విషయాల్లోకి హెల్పింగ్ నేచర్ ఉన్నా సరే కొన్ని విషయాల్లోకి వెళ్ళకూడదు, ప్రేమ వ్యవహారాల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతే పోలీసులు కేసు పెట్టేది వీళ్ళ మీద, స్టూడెంట్స్కి. అలాగే ఈ రకాలుగా అనేక రకాలుగా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అంతా బాగుంది కానీ కేవలం మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెలలో వీళ్ళు సెక్యూరిటీలు ఎవరికి కూడా సంతకాలు పెట్టకూడదు. రాజకీయ నాయకులు వాళ్ళకి పోస్టులు గీస్టులు అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ మున్సిపాలిటీలో, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూలో డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఇక ఇది అది ఏం లేదు. ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు పరిగెడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి, ఆదాయాల్లో పరిగెడుతుంటుంది, పనులు ఇక్కడ అక్కడ అన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అండ్ డాక్టర్లు, ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అండ్ ఈ కుంభరాశి వాళ్ళు వాదించేటటువంటి కేసు కూడా, కుంభరాశి జడ్జి గారు ఉన్న, కుంభరాశి వాదించేటటువంటి లాయర్లు ఉన్న ఖచ్చితంగా విన్నింగ్ అయిపోతారు. రైట్. మరి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి కూడా? రెమెడీస్ ఈ ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి ఒకటే ఒక రెమెడీ ఉంటుంది. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టును తీసుకోవాలా, డైలీ నీళ్లు పోయాలా, రోజుకి 5, 11, 7 సార్లు ప్రదక్షిణ డైలీ చేసుకోవాలా. అండ్ ముఖ్యంగా శనివారం నాడు మాత్రము 108 ప్రదక్షిణాలు చేయాలి. ఖచ్చితంగా వికలాంగులకి, ఈ యొక్క అనాథ పిల్లలకి ఖచ్చితంగా వీళ్ళు సేవలు చేసి తీరాల్సిందే. అలా లేకపోతే కనుక శనీశ్వరుడు తోలు తీసేయడం అనేటటువంటి గ్యారంటీ. అండ్ మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది.